హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా గంటని కూడా ఆన్లో ఉంచండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో ఇప్పుడు మనం వరిలో చిరుపొట్ట దశ కంటే ముందు అంటే స్టార్టింగ్ టైంలో స్ప్రే చేయవలసిన మందుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో గింజ నాణ్యత మరియు తాలు శాతం తగ్గడానికి మొక్కకి పొటాష్ అవసరం చాలా ఉంటుంది. మీరు పొటాష్ రసాయన ఎరువుని వేసినప్పటికీ దానిని వివిధ కారణాల రీత్యా మొక్క పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవచ్చు. మొక్క ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి 1 కేజీ చొప్పున 13,045 రసాయన ఎరువుని స్ప్రేయింగ్ చేయాలి. ఇదే సమయంలో వరిలో దోమదాడి కూడా ఎక్కువగా ఉంటుంది. పేనుబంక కూడా దాడి చేస్తుంది. ఈ సమస్య నివారణకు ఎసిపేట్ 75% WP అనే మందుని ఎకరానికి 400 నుండి 500 గ్రాముల మోతాదులో 150 నుండి 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఇది తెల్లదోమ, పేనుబంక, పిండి నల్లి వ్యాప్తిని అరికడుతుంది. ఇప్పుడు చెప్పుకున్న 13,045 మరియు ఎసిపేట్ ఈ రెండింటిని మిక్స్ చేసి స్ప్రే చేయండి. తక్కువ ధరలో మంచి రిజల్ట్స్ వస్తాయి. వీడియో రీచ్ కోసం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.